2026 సంవత్సరం తొలి చంద్రగ్రహణం మార్చి 3వ తేదీన ఏర్పడుతుంది. ఇది మన దేశంలో పాక్షిక ప్రభావమే చూపుతుంది. ఆ రోజు సాయంత్రం 6:15 నుండి 6:45 వరకు గ్రహణ సమయం ఉంటుంది. గ్రహణం సింహరాశిలోని పుబ్బా నక్షత్రంలో సంభవిస్తుండటంతో ఈ రాశికి చెందిన వారు, ఆ నక్షత్రం గలవారు అత్యంత జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్య పండితులు హెచ్చరిస్తున్నారు. ఈ గ్రహణం అందరికీ ఇబ్బంది కాదు. కొన్ని రాశుల వారికి ఇది అదృష్టాన్ని మోసుకొస్తుంది. ముఖ్యంగా మిథున, తుల, వృశ్చిక, మీన రాశుల వారికి ఈ గ్రహణం ప్రభావం సానుకూలంగా ఉంటుంది. మిథున రాశి వారు పట్టుదలతో పనులన్నీ పూర్తి చేస్తారు. తుల రాశి వారికి ఆకస్మిక ధనలాభం ఉంది. వృశ్చిక రాశి వారికి కెరీర్ పరంగా గొప్ప గొప్ప అవకాశాలు లభిస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకుంటే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. మీన రాశి వారు ప్రత్యర్థులపై విజయం సాధించి సమాజంలో మంచి పేరు గడిస్తారు. గ్రహణ దోషం ప్రభావం కొన్ని రాశులపై ప్రతికూలంగా ఉంటుంది. సింహరాశి వారు తమ పేరు ప్రతిష్టల పట్ల జాగ్రత్తగా ఉండాలి. మేషరాశి గర్భిణీలు, పెట్టుబడిదారులు అప్రమత్తంగా ఉండాలి. కర్కటం, కన్య, ధనస్సు, కుంభరాశుల వారు ఆర్థిక లావాదేవీలు, ఆరోగ్య విషయాలు, కీలక నిర్ణయాల్లో ఆవేశపడకూడదు. రాబోయే 40 రోజులు వీరు జాగ్రత్తగా ఉంటే చాలు. వృషభ, మకర రాశుల వారికి ఫలితాలు సామాన్యంగా ఉంటాయి. దోష నివారణ: గ్రహణ దోషం ఉన్నవారు పరిహారాలతో ఉపశమనం పొందవచ్చని పండితులు సూచిస్తున్నారు. గ్రహణం ముగిసిన తర్వాత రోజు బియ్యం, గోధుమలు, ఉలువలు, మినుములు, నువ్వులను ఆవు నెయ్యితో కలిపి ఇత్తడి గిన్నెలో ఉంచి దానం చేయడం వల్ల దోష తీవ్రత తగ్గుతుంది. గ్రహణ సమయంలో మౌనంగా ఉంటూ ఇష్టదైవ మంత్రాన్ని జపించడం వల్ల 1000 రెట్లు ఫలితం లభిస్తుందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు.